ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, సజీవుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపా సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అయా, మీ రెక్కల చాటున మా అందరిని భద్రపరుచుకున్నందుకు, మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా, మీ మీద గొప్పవారమని కాదు గాని కేవలం మీ కృప చొప్పున మమ్మల్ని తండ్రి ఈ నూతనమైన దినంలోకి ప్రవేశింపచేశారు. అందును బట్టి కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీకు తోడయుందును, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అని ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం ద్వారా అయా మీ లేఖనాలను సెలవిస్తూ ఉన్నారు. అయా, ఈ రోజున మేము ఏమి చేస్తున్నా, ఎటు వెళుతున్నా, ఎటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నా కానీ మాకు మీరు తోడై ఉన్నారు అని, ఏ స్థలములో ఉన్నా మమ్మల్ని కాపాడుతారు అని, అయా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని ఈరోజు ఏమి కూడా చెయ్యలేవు, ముట్టలేవు అని మీ వాగ్దానము తండ్రి ఈ ఉదయాన మాకు ప్రచురపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని భయము లేకుండా ధైర్యముతో ముందుకు సాగటానికి సహాయము దయచేయండి నాయన. ప్రాముఖ్యంగా ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించువారిగా మమ్మల్ని నిలవబెట్టుకొనండి. మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేమెవ్వరము ఈరోజు జీవించకుండా సాక్ష్యాన్ని కాపాడుకొనటానికి సహాయము దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున మేము ఇంకా సరి చేసుకోబడాల్సిన విషయాలుంటే తండ్రి, వాటిల్లో మేము సరి చేసుకోవడానికి కావలసిన వాక్య జ్ఞానము దయచేయండి. లోకమాయలో ఏ బిడ్డ పడిపోకుండా, పాపము వైపుకు మరలకుండా, వారితో జత కట్టకుండా అయా బిడ్డలందరూ కూడా మీ వైపు చూస్తూ జీవించగలిగే కృప చూపించండి. చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము, ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి నాయనా. అయా బిడ్డలు కష్టించి పని చేస్తూ ఉండగా నూరంతలుగా ప్రతిఫలము చూచుటకు కృప చూపించండి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరల ప్రారంభించబడుటకు సహాయము దయచేయండి. క్రొత్త పనులు ఈరోజే ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నామయ్యా, మా యొక్క ప్రతి మార్గమును మీ చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డలు అయా ఆకాశ మార్గం గుండా వెళుతున్న, నీటి మార్గం గుండా వెళుతున్న, రైలు మార్గం గుండా వెళుతున్న, రోడ్డు మార్గం గుండా వెళుతున్న మీ రక్షణ దయచేయండి. ఏ అపాయం, ఏ ప్రమాదం బిడ్డల దరికి రాకుండా ఈ రోజంతా మీరే భద్రపరచండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారయ్యా, చదివినవన్నీ జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయండి. కలవరం లేకుండా, భయం లేకుండా జవాబు చేయడానికి సహాయము దయచేయండి. అయా, గృహాలలో ఒంటరిగా బిడ్డలు ఉంటున్నారు, వృద్ధులు, యవ్వనులు, గృహిణీలు, వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి తండ్రి. అదే రీతిన ఏ బిడ్డ అయితే ఈరోజు ఆకలి బాధలతో ఉన్నారో సమృద్ధిని దయచేయండి. అనారోగ్య సమస్యలు దరికి రాకుండా ఈరోజంతా కాపాడండి. అప్పులలోకి ఎవరు వెళ్ళిపోకుండా, ఆర్థిక నష్టాలు ఎవరు ఈరోజు చూడకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అదే విధముగా రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ విషయాల్లో సహాయము దయచేయండి. ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ వారికి రాకుండా, ఆపరేషన్లు ఏ సమస్యలు లేకుండా మీ సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప చూపించండి. సమాధానముతో, ప్రశాంతముగా, తోటివారితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా ఈ రోజంతా కూడా
అయా సజావుగా సాగడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాము. ఈ రోజున మా జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉండుటకు కృప చూపించమని, ఈరోజే క్రొత్తగా నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించగలిగే వాక్కు శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.